పాట పాడుకుంటూ మీ కాలనీలోకి వచ్చాం. అవును, దీపం ఉండగానే ఇల్లు ఎలాగైతే పెట్టుకుంటామో ఆ రీతిగానే మన హృదయాన్ని కూడా శుభ్రపరచుకోవాలని దేవుడు మనకి ఉదయకాలం మందు హెచ్చరిక చేస్తున్నాడు. అవునండి, మన ఇంటిలో ఉదయమున లేస్తేనే లోపల్లోంటి ఇంటిలోంటి కన్నే కసు కొట్టేసి పరిశుభ్రంగా ఉండాలని ఇల్లు చూసుకుంటాం. ఎందుకంటే ఇంటిలోకి మన పరిశుభ్రం లేకపోతే కీటకాల వలన అనారోగ్యం వలన దెబ్బతింటాం. మనుషులకు, పిల్లలకు, పెద్దలకు అనారోగ్యాలు వస్తాయి. ఎందుకంటే మన ఇల్లును శుభ్రం పెట్టుకుంటాము. ఉదయకాలంలో లేస్తేనే ఇంటి ముందును ఇంటి లోపలను అంత పరిశుభ్రంగా బండలు తుడుచుకొని ఆ ఇంటిని ఎంతో అలంకారంగా చక్కగా చేసుకుంటాం. ఆ రీతిగానే దేవుడు కూడా ఇల్లు కట్టుకున్నాడు, ఒక ఇల్లు. ఆ ఇల్లు మన దేహం. మన దేహంలో కూడా మన దేహాన్ని కూడా పరిశుభ్రంగా పెట్టుకోవాలంటున్నాడు. అంటే మన ఇంటిని ఎలాగైతే పరిశుభ్రం పెట్టుకొని ఆ ఇంటిని మనము మంచిగా ఉండాలని ఎలాగైతే మనం కోరుకుంటున్నామో, దేవుడు కట్టుకున్న మన దేహము అనే ఇల్లు కూడా దేవునిది. ఈ ఇంటిలో దేవుడు ఉండాలనుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు నివాసం చేయాలనుకుంటున్నాడు. అందుకంటే ఆయన వచ్చి మన హృదయం అనే తలుపు దగ్గర ప్రతి దినము తట్టుతున్నాడు. కానీ మన తలుపును తెరచడం లేదు. ఎందుకంటే మన హృదయములో అనేకమైన ఆలోచనలు ఉన్నాయి. చెడు ఆలోచనలు, చెడు తలంపులు. మన హృదయంలో అపవిత్రమైనటివి ఎన్నో ఉన్నాయి. ఆ అపవిత్రమైనవి ఉన్నాయి కాబట్టి, ఈ ఇంటిలో అపవిత్రమైనటి ఈ దేహములో ఉన్నాయి కాబట్టి దేవునికి దూరం ఉంటున్నాం. ఆ ఇంటిలోకి దేవుని రానియకుండా ఉన్నాం. అంటే దుష్టునికి స్థానం ఇచ్చాం మనము. అంటే అపవిత్రమైనటివి, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన విధానాలు, అపవిత్రమైన ఆలోచనలు, దురాలోచనలు, జారత్వము, అలాగనే అపవిత్రత, కామతత్వము ఎన్నో ఉన్నావని యేసుప్రభు చెప్తున్నాడు. ఆ ఇంటిని అపవిత్రమైన ఇల్లు నుండి పరిశుభ్రము చేసుకోవాలంటే యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రము చేస్తుందని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియపరుచున్నది. అందుకే యేసు ప్రభు వారు మనందరినీ పిలుస్తున్నాడు. సమస్తమైన జనులారా అంటున్నాడు. అవునయ్యా, సమస్తమైన జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగ చేస్తానని తెలియపరుస్తున్నాడు యేసు ప్రభు. అంటే సమస్తమైన జనులందరూ యేసు ప్రభువు దారనే ప్రతి ఒక్కరూ మోక్ష మార్గానికి చేరాలంటే యేసు ప్రభు వారే. అందుకే ఈ భూమి మీద ఉన్న ఆరిన నేల మీద ఉన్న మానవులందరూ దేవుని పిల్లలు కాబట్టి, ఆ పిల్లలైన వారందరూ దేవుని సన్నిధానానికి చేరాలంటే యేసు ప్రభువే. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడినది, ఎందరైతే యేసును అంగీకరిస్తారో వారందరూ ఎవరి పిల్లలు అవుతారంట? దేవుని పిల్లలు. దేవుని కుమార్తెగాను కుమారుడుగా కావాలంటే ఎవరిని ఎందుకు కలిగి ఉండాలి? యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించాలని చెప్తున్నాడు. అవునండి, ఎందుకు ఇలాగా వీళ్ళు ఉదయకాలంలో లేస్తేనే యేసు అని చెప్తున్నారని మీరు అనుకుంటున్నారా? అవునండి, ఈ భూమి మీద ఆరిన నేల మీద ఉన్న భూమి మీద ఉన్న వారందరూ రక్షణ పొందాలంటే యేసుక్రీస్తు ద్వారానే. ఆయననే పాపము నుండి విడుదల కలిగి చేసేవాడు. ఆయననే పాపము నుండి మనందరిని పవిత్రులుగా చేసి దేవుని సన్నిధానంలో చేర్చేవాడు. కాబట్టి యేసు ప్రభు వారి గురించే మేము తెలియపరుస్తున్నాం. అందుకే చెప్తున్నాడు ఒక మాట, నేనే అంటున్నాడు. నేనే అంటే ఇంకా ఎవరు లేరని లెక్క. నేనే మార్గమును, సత్యమును, జీవమును అంటున్నాడయ్యా. ఈ భూమి మీద ఆరిన నేల మీద ఉన్న వారందరూ పరలోకానికి నేను మార్గం అని చెప్పలేదు. నేను అంటున్నాడంటే ఆయననే. అంటే ఆయన ఎందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదని బైబిల్ చెప్తున్నది. అవును, ఆయన ఉచితంగా నా దగ్గరికి రండి అంటున్నాడు. మీరు పరిపూర్ణులు కావాలంటే నా దగ్గరికి రండి, నా మాటలు ఎందు కలిగి ఉండండి. నేను స్వార్థికుడును, దీన మనసు గలవాడను కాబట్టి నా దగ్గర వచ్చి నేర్చుకుంటే మీరు బ్రతుకుతారయ్యా అంటున్నాడు. మన బ్రతుకులు సరిగ్గా ఉండాలంటే, మన జీవితాలు సరిగ్గా ఉండాలంటే ఆ మాటలే మనను ఓదార్పు చేస్తాయి. మన మురికి జీవితంలోకి దారితో తప్పిపోతున్న వారిని మన మనసుతో తెలియపరుస్తుంది. మనము మురికి జీవితంలోకి వెళ్ళిపోతున్నాం, మనకి దారి మంచి దారి కాదు అని తెలియపడుతుంది. ఎందుకంటే ఆయన మాటలు ఎందుకు కలిగి ఉన్న వారికి. అంటే ఆయన చెప్తున్నాడు, నేను స్వార్థికులను, దీన మనసు గలవాడను కాబట్టి నా దగ్గరకు వచ్చి నా మాటలుగా మీరు నేర్చుకున్నట్టున్నాడు. బైబిల్ మాటలు మనల్ని బ్రతికించే మాటలయ్యా.
బైబిల్ మాటలు అనగా మనల్ని నడిపించే మాటలు, మనల్ని ప్రవక్తని సరిదిద్దే మాటలు. ఆ మాటలు మేము తెలుసుకున్నాం కాబట్టి ఈ రోజు మేము బ్రతికేదే కాదు, ఇతరులు కూడా ఆ మాటలు తెలియపరచాలని ఉదయకాలం మందు తెలియపరుస్తున్నాము. ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్తున్న మాటలు ఒక మాట మాకు ఆలోచించదు. మీరు వెళ్ళండి, సర్వ జనాంగానికి మీరు సువార్త ప్రకటించండి అన్నాడు. వాళ్ళు నమ్ముతారా నమ్మరా వాళ్ళ ఇష్టం, కానీ నా మాటలుగా మీరు ప్రకటించండి అన్నాడు. అవునండి, వినినా వినకపోయినా మీరు నా మాటలు ప్రకటించాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. అవును, మాటలు అందరు వింటారనేది కాదు, అందరు బ్రతుకుతారని కాదు, కానీ నీ మాటలు ఈ ప్రపంచంలో నీవు నా మాటలు తెలుసుకున్నావు అంటే ఆ మాటలు నువ్వు చెప్పాలంటున్నాడు. హెజ్కేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, వారు వినరు, వారు ప్రవర్తన దిద్దుకోరు, కానీ నువ్వు మాత్రం చెప్పాలి అంటున్నాడు. వారు వినకపోయినా నువ్వు నా మాటలుగా వారికి ప్రకటించాలి. ఎందుకంటే వారు దుర్మార్గత నుండి వారు విడుదల పొందాలి. ఒకవేళ నువ్వు చెప్పకుండా వాళ్ళ దుర్మార్గం అలాగనే ఉండి వాళ్ళు చనిపోతే నిన్ను ఉత్తరవాదిగా పెడతానని దేవుని వాక్యం తెలియపడుతున్నది. అంటే ఆ వాక్యం మేము తెలుసుకున్నాం కాబట్టి ఆ మాటల ద్వారా ప్రతి ఒక్కరికి హెచ్చరిక చేయాలని మేము ఉదయకాలముగా ఈ కాలులోకి వచ్చాం. అవునండి, దేవుని మాటలు మనల్ని బ్రతికించే మాటలే. బైబిల్ అనగా ఇది మనకు ఏదో అనుకోకూడదు, ఇది మనందరినీ నడిపించేదే యేసు మాటలు. అందుకే యేసు చెప్తున్న, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలవాడు అంటున్నాడు. నువ్వు ఆయన మాటలు వింటే ఎక్కడికి వెళ్ళిపోతాం? నిత్య జీవము అంటే తీర్పులో నిలవడము కాబట్టి మనకు మంచి మార్గము మనము తెలుసుకుంటాం కాబట్టి మన జీవితాలను సరి చేసుకోవాలి. మన దేహం అనే ఇండ్లను పరిశుభ్రం పరుచుకునే జ్ఞానం మనకు పెరుగుతుంది ఆయన మాటలు ఎందుకు కలిగి ఉంటే. అందుకే నేను దీన మనసు గలవాడను, రండి నా దగ్గరికి రండి, వచ్చి మీరు నేర్చుకోండి అంటున్నాడు యేసు ప్రభు. యేసు ప్రభు వారి మాటలు వింటే మనం జీవిస్తామయ్యా. అవును, ఎవరైనా కానీ ఎలా ఉంటుందంటే, ఆ జ్ఞానం ఎరగని వాళ్ళకి ఎర్రితనముగా ఉంటాయి ఆయన మాటలు, కానీ జ్ఞానం ఎరిగిన వాళ్ళకు దేవుని శక్తిగా ఉంటాయి. ఆ మాటలు వినగలగక దేవుని ఆలోచనలో బ్రతకక ఈ రోజు ఎలాంటి పరిస్థితుల్లో ఈ లోకం ఉన్నదంటే, లోకమే ఈ రంగుల ప్రపంచాన్ని చూసి మర్చిపోతున్నాం. ఈ రంగుల ప్రపంచంలో 60-70 ఏళ్ళ జీవిత కాలమే అయితే 80 ఏళ్ళకి ఆయాసము దుఃఖమే ఎవరు పట్టించుకొని మనుషులుగా మారిపోతాం. ఆస్తులు సంపాదించిన కోట్లు ఉన్న ఏంటికి పనికిరావు, కానీ మంచిగా క్రీస్తులో కలిగి మనము మరణము అయిపోయి ఉన్నంత లోకానికి చేరాలంటే యేసు క్రీస్తును రక్షకుడుగా అంగీకరించాలి. అందుకే చెప్తున్నాడు, ఎందరైతే యేసు ప్రభువును అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమార్తెలు, దేవుని కుమారులు అవుతారని బైబిల్ చెప్తున్నది. అవునండి, దేవుని మాటలు మనకు బ్రతికించే మాటలు, మనల్ని నడిపించే మాటలు. అవునండి, ఏ భేదము లేదయ్యా, అందరిని పాపం చేసి దేవుడు అనుగరించే మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెతకలేరు. అందరిని చీకటి మార్గంలో నడుచుకుంటున్నారు. కాబట్టి ఉదయకాలం మందు ఆ మాటలుగా మేము ప్రకటించడానికి వచ్చాం. దేవుని మాటలుగా, దేవుని మాటలు వినండి అయ్యా, బ్రతకండి అయ్యా. ఈ భూమి మీద 60 ఏళ్ళ జీవితం ముగించుకున్న తర్వాత మరో బ్రతుకు ఇస్తాడయ్యా ఆయన. ఆ మాటలు వింటే జీవిస్తాం. కాబట్టి యేసు ప్రభు రక్షకుడుగా అంగీకరించండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును అందరినూ రక్షణ పొందుతారు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం.